అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 10వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా మొన్నటి వరకు మనము చిన్న ప్రవక్తల్లోని హోషియా గ్రంథపు ధ్యానాన్ని మనం ముగించుకుని ఉన్నాం. అయితే ఈరోజు నుండి అదే చిన్న ప్రవక్తల గ్రంథాల్లో నుండి హబక్కూకు గ్రంథమును మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయము హబక్కూకు గ్రంథ పరిచయమును మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హబక్కూకు విషయంలో ఇక్కడ మనము గ్రహించినట్లయితే ఈ హబక్కూకు అనేటటువంటి పేరుకు అక్కడ ఇచ్చేటటువంటి అర్థము ఇంగ్లీష్లోనైతే ఎంబ్రేస్, అట్లాగే తెలుగులో హత్తుకొనుట అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి ఆ పేరుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఇంకా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ హబక్కూకు ఏ కాలంలో లేకపోతే దానికి ఉంటున్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది ఇక్కడ మనం ఒకవేళ చూసినట్లయితే బబులోను యొక్క చెరకు వెళ్ళక ముందుకు, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యోషియా రాజైనటువంటి యూదా రాజు తన యొక్క మరణకాలమందు ఈ ప్రవచన గ్రంథం లేదా ఈ ప్రవక్త యొక్క గ్రంథము రాయబడినట్లుగా చెప్పబడడం మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యూదా రాజ్యము పడిపోక ముందుకు ఆ విషయం, ఎందుకనంటే బబులోను చెర దాదాపు 585వ క్రీస్తు శకం కాలంలో అది మొదలవుతూ ఉంది. అయితే ప్రాముఖ్యంగా ఈ హబక్కూకు గ్రంథము రచించబడినటువంటి కాలమానం గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే 610 క్రీస్తు శకం 610 నుండి క్రీస్తు శకం 605 ఈ కాలమానం మధ్యలో రాయబడినట్లుగా మనం అక్కడ చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే మొదటి 5 వచనాలు లేకపోతే వచనాలు 5 నుండి 11 వరకు వాటిల్లో ప్రస్తావించబడినటువంటి విషయాలు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 609వ సంవత్సరం క్రీస్తు శకము ఆ కాలమానం మధ్యలోనే ఇది రాయబడినట్లుగా ఇక్కడ చెప్పబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ విషయాలు కూడా ఈ హబక్కూకు గ్రంథములోని విషయాలు నేను ఎక్కడ నుండి తీసుకొని మీకు ఈ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాలను ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మొదటగా మా ఐటీఎస్ డైరెక్టర్ గారైనటువంటి జోషి లీలన్ రెడ్డి అంకుల్ యొక్క వివరణ నుంచి లేదా ఆయన టీచింగ్ నుంచి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఫ్రాంక్ ఈ గెబాలిన్ ఎక్స్పాజిటర్స్ కామెంటరీ పుస్తకంలో నుండి అక్కడ ఈ హబక్కూకు గ్రంథాన్ని కాల్ ఈ ఆర్మర్డింగ్ అనేటటువంటి రచయిత ఇచ్చినటువంటి వివరణను ఆ 2 కామెంటరీస్ నుంచి అంతమట్టుకే కాకుండా మన సోషల్ వెబ్సైట్ నుంచి godquestions.org అనేటటువంటి ఈ 3 మాధ్యమాల ద్వారా వీటి యొక్క ఎక్స్పాజిట్ చేసేటటువంటి విధానాన్ని అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలను గుర్తించాలి. ఇంకా మనం ఈ పరిచయంలో గనక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ పుస్తకం యొక్క రచయిత పేరు ప్రకటించబడినటువంటి విధంగానే హబక్కూకుగా ఈ పుస్తక రచయిత మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హబక్కూకును గురించి పేరు తప్ప ఇంకా మరి ఏ విషయం కూడా అక్కడ ప్రస్తావించబడలేదు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. ఎందుకంటే ఇక్కడ మనము గుర్తించినట్లయితే తనను గురించి ఎవరి కుమారుడు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఈ విషయాలన్నీ ఏవి కూడా అక్కడ ప్రస్తావించబడలేదు. ఇంకా ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ రాజ్యాల వారు లేకపోతే ఆ ప్రాతకాలంలో అంటే అక్కడ ఉంటున్నటువంటి ఆ మొదటి
అంటే దీన్ని రాసిన తర్వాత ఉంటున్నటువంటి ఆథర్స్ కానీ స్కాలర్స్ కానీ హబక్కూకు దీన్ని రచించినట్లుగా వారు నిర్ధారించారు, లేకపోతే వారు కూడా అక్నాలెడ్జ్ చేశారు గనక ఓన్లీ కేవలం హబక్కూకు యొక్క పేరు మట్టుకే అక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకా అక్కడ మనము రచించబడినటువంటి కాలమానం కూడా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 610 నుంచి 605 బీసీ మధ్యలో, క్రీస్తు పూర్వము 610 నుంచి 605 మధ్యలో ఇది రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకా ఇక్కడ సమకాలీన ప్రవక్తలు అంటే ఈ హబక్కూకు సమయంలోనే ప్రవచించినటువంటి ఇతర ప్రవక్తల పేర్లు కనుక మనం ఆలోచించినట్లయితే ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, జఫన్యా, ఈ నలుగురు కూడా హబక్కూకు సమకాలీన ప్రవక్తలుగా మనం చూడగలుగుతా ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం కనుక మనం ఆలోచించినట్లయితే ఇర్మియా, జఫన్యా ఆ బబులోను చెరలోనికి వెళ్ళక ముందుకు ప్రవచించినటువంటి ప్రవక్తలు, అట్లాగే ఎహెజ్కేలు, దానియేలు వచ్చేసి చెరలోనికి అంటే బబులోను చెరలోనికి పోయిన తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలుగా ప్రవచించినటువంటి ప్రవక్తలుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ పుస్తకము లేదా ఈ హబక్కూకు గ్రంథం యొక్క ప్రాముఖ్యత అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనము మన యొక్క క్రొత్త నిబంధన కాలంలో కూడా రక్షణకు వేసేటటువంటి ఒక గొప్ప పునాది పౌలు 2 సార్లు ఈ వచనాన్ని కోట్ చేస్తూ అక్కడ పలకగలగడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ వచనం వచ్చేసి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. అక్కడ రాయబడినటువంటి విషయము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ విషయాన్ని కనుక పౌలు ఆ క్రియలను జోడించడము అక్కడ సహించలేనట్లుగా, అంటే రక్షణకు విశ్వాసమే ప్రాథమికము, ప్రధానము, అది అంతిమము కూడా అని తెలియజేయడానికి క్రియలను పక్కకు పెట్టేసి జోడించకుండా ఉండటానికి 2 మార్లు దీన్ని కోట్ చేయడం మనం చూడగలుగుతాం. ఒకసారి రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, అట్లాగే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఇదే మాటను కోట్ చేస్తూ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, ఈ విషయాన్ని కోట్ చేయడం మనం అక్కడ చూడగలం. అట్లాగే ఈ పుస్తకానికి కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇదే అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇంకా అక్కడ మనము గ్రహించినట్లయితే ఇదే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరొక మారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 37, 38 వచనాల్లో ఈ మాటను తిరిగి మనం గమనించగలం. అంటే ఆ హెబ్రీ గ్రంథకర్త తన యొక్క సిద్ధాంతాన్ని అంతా ముగించిన తర్వాత చివరిలో ఈ వచనాన్ని ఎత్తి వ్రాస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలగాలి. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఈ నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రధానమైనటువంటి అంశము ఇటువంటి సిద్ధాంతాలు చెప్తున్నటువంటి ఈ 3 పత్రికలలో ప్రాముఖ్యంగా ఈ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఇంకా మనం గమనించినట్లయితే ఈ పుస్తకము చాలా చిన్నది, అంటే కేవలం 3 అధ్యాయాలే ఇందులో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన సిద్ధాంతానికి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగముగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఇంకా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ పుస్తకం యొక్క అంశము మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఈ హబక్కూకు ప్రవక్త యొక్క బాధల్లా, లేకపోతే ఈ హబక్కూకు ప్రవక్తకు ఉంటున్నటువంటి ఆవేదన గనక మనం ఆలోచించినట్లయితే యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ వారు దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నటువంటి ఆ క్రమములో ఇక్కడ హబక్కూకు దేవునితో పోరాడేటటువంటి క్రమమును మనం అక్కడ చూడగలుగుతాం.
అక్కడ మనం ఆలోచించినట్లయితే హబక్కూకు మొదట, అయ్యా నీ ప్రజలు, ఈ ప్రజలు, నీ బిడ్డలైనటువంటి ఈ ప్రజలు ఇంత ఘోరమైన పాపంలో ఉంటే నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నావు? నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? వాళ్ళని ఇంకా ఎందుకు శిక్షించట్లేదు? నీవెన్నాళ్ళ వరకు ఆలకింపకుందువు? దోషము ఎందుకు నీవు చూడనిచ్చుచున్నావు అనేటటువంటి ఆ మాట మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుడిచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి అక్కడ మనం చూసినట్లయితే పాపమునకు శిక్ష రాకపోవడము, దేవుడు స్తబ్దంగా ఎందుకు ఉన్నాడని ప్రవక్త తనలో తాను అక్కడ ఆలోచించడం, మదన పడుతున్నటువంటి ఆ టైంలో యూదా ప్రజలు పాపంలో జీవిస్తుంటే దేవుడు ఏమీ చేయకుండా ఎందుకు ఊరకనే ఉన్నాడు అని అతని అనుమానం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వై గాడ్ ఈజ్ సో ఇన్యాక్టివ్ అని అక్కడ ఆయన యొక్క ఆవేదనను ఆయన బయట పెట్టినప్పుడు అక్కడ దేవుడు రెస్పాన్స్ ఇవ్వడం మనం చూడగలుగుతాం. దేవుడు శిక్షిస్తానని చెప్పడం, అష్షూరు చెరను వారికి అంటే బబులోనియుల యొక్క చెరను జ్ఞాపకము చేస్తుండడం ఈ ప్రవక్తకు మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే అప్పుడు ప్రవక్త ఏమంటాడు, అయ్యా దేవా, నేనేదో చిన్నగా నీవు శిక్షిస్తావు, లేకపోతే కొంతవరకే వాళ్ళని ఇబ్బంది పెడతావు, ఇంతగా నాశనము చేస్తావా అని తిరిగి మళ్ళా ఇంకొక ప్రశ్న వేయడం మనం చూడగలం. అంటే ఎట్లా వెళ్ళి కూడా ఆ తిరిగి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ ప్రవక్త హబక్కూకు ప్రవక్త తిరిగి దేవుణ్ణి ఆరాధించేటటువంటి విషయంగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఈ పుస్తక విభజన మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. ఆ పుస్తకం అంతట్లో కూడా మనం గ్రహించాల్సినటువంటి విషయము హబక్కూకు ప్రశ్న లేదా హబక్కూకు యొక్క ఆవేదన, దేవుని యొక్క ప్రతిస్పందన ఈ విధముగా ఉంటుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఈ పుస్తక విభజనను మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఆ 5 భాగాలుగా మనం ఇక్కడ విభజించుకోవచ్చు. మొదటగా ఇక్కడ మనం గమనించినట్లయితే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మొదటి సైకిల్లో హబక్కూకు యొక్క మొదటి ఆవేదనగా మనం ఇక్కడ చెప్పుకొనగలుగుతాము. అట్లాగే గమనించినట్లయితే 2వ విభజన ఇక్కడ మనం చూసినట్లయితే అంటే మొదటి సైకిల్లో హబక్కూకు ఆవేదనకు దేవుని యొక్క ప్రతిస్పందన 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు గల భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అట్లాగే 3వ విభజన ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 2వ సైకిల్ అంటే ఒక సైకిల్ మనం ఆలోచించినట్లయితే ప్రవక్త ఆవేదన, దేవుని రెస్పాన్స్. అట్లాగే 2వ సైకిల్లో 3వ విభజన ఇక్కడ మనం చూసినట్లయితే హబక్కూకు 2వ ఆవేదన. ఈ విషయము హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం వరకు గల వాక్య భాగంలో ఉంటున్నట్లుగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటాము. అట్లాగే ఈ 2వ సైకిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క రెస్పాన్స్, ప్రతిస్పందన, ఆ 4వ విభజనగా వచనాలు వచ్చేసి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 20వ వచనం వరకు గల వాక్య భాగంలో దేవుని యొక్క సెకండ్ రెస్పాన్స్, సెకండ్ సైకిల్లో దేవుని యొక్క ప్రతిస్పందన అక్కడ ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. చివరికి 5వ విభజన మనం ఇక్కడ ఆలోచించినట్లయితే 3వ అధ్యాయం అంతా కూడా ప్రవక్త యొక్క ఆరాధన లేదా ప్రవక్త యొక్క ప్రార్థనగా, అంటే తిరిగి ఆ 2 సైకిల్స్ని బట్టి ప్రవక్త దేవునికి ఇస్తున్నటువంటి ఆరాధనను 3వ అధ్యాయంలో మనము చూడబోతూ ఉన్నాం. ఈ విషయాలను మనం గమనించాలి. ఇది పరిచయంలో ఉంటున్నటువంటి విషయాలు. అట్లాగే ఆ రచయిత పేరు, కాలమానము, ప్రాముఖ్యమైనటువంటి వచనము, అలాగే ముఖ్య అంశము, ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. అయితే నిజముగా ఇది ప్రతి క్రైస్తవునికి చక్కగా అన్వయింపు గల, ఎందుకంటే కేవలం ప్రవక్త ఆవేదనే కాదు, నేటి దినాన మనకు కూడా అటువంటి ప్రశ్నలు ఉంటుండడం ఈ వచనం వెంబడి వచనం ధ్యానంలో మనము చూడబోతూ ఉన్నాం. చిన్న పుస్తకమే అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి
కంటెంట్ దీంట్లో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఇది ఈ యొక్క పుస్తకం యొక్క పరిచయము. ప్రార్థన చేసుకో. అత్యంత కృపగల దేవ, అయ్యా తిరిగి మరి ఒక మారు నీ పాదాల చెంతకు రావడానికి, మరి ముఖ్యముగా తండ్రి దేవ మరొక క్రొత్తగా తండ్రి దేవ ధ్యానం చేయడానికి చిన్న ప్రవక్తల పుస్తకాలలో హబక్కూకు గ్రంథమును మేము ధ్యానము చేయడానికి అయ్యా తిరిగి మాకు ప్రేరేపణ ఇచ్చినందుకు అయా నీ యొక్క తండ్రి దేవా అయా వాక్యముతో మా జీవితాలను ముడివేసుకుంటూ పెనవేసుకుంటూ తండ్రి దేవా అయా మేము అద్భుతముగా అయా నీ వాక్యము ద్వారా నీ సారూప్యతలోనికి మార్చబడటానికి అయా గొప్పగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. మరి ముఖ్యంగా తండ్రి దేవా ఈ ధ్యానములు ఈ పరిచయము ద్వారా మేము ఈ పుస్తకంలో ఏముంటుందో అయా దీని యొక్క అవుట్లైన్ ఏమిటో గ్రహించగలుగుతాం. అయా రేపటి నుంచి చేయబో ధ్యానములో తండ్రి ఏదో ఊరికే చదువుకొని అట్లా చెప్పడము కాకుండా తండ్రి దేవా అయా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఆథర్ ఏమి అందియాలనుకుంటా ఉన్నాడు అయ్యా అది నేటి దినాన ఏ విధముగా మా జీవితాలకు అన్వయింపు ఇటువంటి వాటినన్నిటిని కూడా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి అయ్యా నీ ప్రియ బిడ్డలకు అయ్యా ఇదొక తండ్రి దేవా కేవలము చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ అయ్యా ఇది ఒక నా బాధ్యత. అయ్యా తండ్రి దేవా దెర్ ఈజ్ అకౌంటబిలిటీ ఇన్ వాట్ ఎవర్ ఐ ప్రీచ్ అనేటటువంటి ఆ స్పృహతో తండ్రి దేవా ప్రతి వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించి తండ్రి అయా చెప్పడానికి కూడా తగిన కృపను నాకు మీరు అనుగ్రహించి అయా దీన్ని ఈ ధ్యానాలను వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.